పూర్వాషాఢ నక్షత్ర ఫలితములు. ఇది మనుష్య గణము. యోని కోతి. ఈ నక్షత్రమునందు మొదటి పాదంలో జన్మించిన సామాన్య దోషము. రెండవ మరియు నాలుగవ పాదమున జన్మించిన ఏ దోషము లేదు. మూడవ పాదమున జన్మించిన శిశువు మగ శిశువు అయినచో తండ్రికి, ఆడ శిశువు అయినచో తల్లికి గండము. స్త్రీ ఫలం బంధువులను ఆదరించునది, బలవంతురాలు, ఆరోగ్యవంతురాలు, విశాల నేత్రములు కలది మరియు మంచి శీలము కలది అగును. పురుష ఫలం ప్రసన్న ముఖం కలవాడును, మంచి వినయం కలవాడును, గో సంరక్షకుడు, దానపరుడు, అభిమానవంతుడు, కారుణ్యము కలవాడు, దోహకవంతుడు అగును. గోబ్రాహ్మణ ప్రియుడు, దైవభక్తి కలవాడు, ధనార్జన బాగా చేయువాడు, దాసీ జనములు కలవాడు, హాస్యప్రియుడు, అధికారుల హితమును కోరువాడు, త్యాగబుద్ధి కలవాడు అగును. దోహకమును సహించలేనివాడు, స్నేహితులను సంతోషపెట్టువాడు, విద్యావంతుడు అగును. వయస్సు దాటిన కొలది పేరు ప్రఖ్యాతలు కలవాడు అగును. 40 సంవత్సరముల తర్వాత మంచి పేరు సంపాదించుటయే కాక మంచి ధనార్జన చేయను. మేధావి, చదువుకున్నవాడు, గుణవంతుడగు కుమారుడు ఉండును. మొదటి పాదం వారు అల్పసుఖము, ఆచారపరాయణుడు, తల్లి మంచి చెడ్డలను చూచును. విద్య బాగా వచ్చును. 24 సంవత్సరముల నుండి మంచి మార్గంలో ఉండి అభివృద్ధిలోనికి వచ్చును. 30 సంవత్సరముల నుండి పేరు ప్రఖ్యాతులు గడించును. 40 లేదా 50 సంవత్సరములో స్త్రీ వియోగం కలుగును. రెండవ పాదం వారు విద్య బాగానే ఉండును. ఇతర గుహములందు సంచరించువాడు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలెను. జీర్ణకోశము బాగుండదు. 22 సంవత్సరముల నుండి కష్టములు తొలగును. 32 సంవత్సరముల నుండి సంసారంలో సుఖము మరియు బిడ్డలతో హాయిగా కాలం గడుపుతుండును. 40 సంవత్సరములో ధనము నిలువచేయును. 56 సంవత్సరాల తర్వాత మంచి కర్మలు చేయును. 66 సంవత్సరములకి ఆరోగ్యం బాగుండదు. మారకం జరగవచ్చును. మూడవ పాదం వారు తల్లిదండ్రుల యందు అభిమానం కలవాడు. విద్య సామాన్యము, స్త్రీలోలుడు, గవర్నమెంట్ ఉద్యోగి, 71 సంవత్సరములు ఆయుర్దాయము. నాలుగో పాదం వారు తండ్రిని ద్వేషించును. ఆగ్రహం కలవాడు, అసత్యములను పలుకును. 25 సంవత్సరముల నుండి సౌమ్యత ఏర్పడును. 80 నుండి 82 సంవత్సరముల వరకు జీవించును. పేగులు మెడకు చుట్టుకుని పుట్టిన వర్జ్యం, దుర్ముహూర్తం, అమావాస్య, గ్రహణము, తల్లిదండ్రులు, సోదర సోదరీమణుల జన్మ నక్షత్రం యందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను. నవగ్రహములకు దానములు, నక్షత్ర జపము, హోమ శాంతి, రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజలు, సువర్ణదానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు. సుఖ, క్షేమ, లాభములు చేకూరును.